టాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్లకు ఉచ్చు బిగిసింది. పైకి హీరోలుగా పేరు మోసిన యాక్టర్లుగా కనిపించే 16 మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. వీళ్లంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య నాంపల్లిలోని సిట్కు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు డైరెక్టర్ అకున్ సబర్వాల్. ఇప్పటికే డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో అరెస్ట్ అయిన కొందరు నిందితులు ఇచ్చిన పక్కా సమాచారం ప్రకారమే వీళ్ల బాగోతం బయటపడింది. వీళ్లకే కాదు, ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చే పనిలో ఉంది డిపార్ట్మెంట్. నోటీసులు అందుకున్న వారిలో 2 బ్యాంకాక్ చెక్కేసే పనిలో ఉన్నా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఇకపై నోటీసులు ఇవ్వగానే ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోబోతున్నట్టు అకున్ సబర్వాల్ చెబుతున్నారు. ఎవరా 16 మంది? డ్రగ్స్ మాయలో మత్తులో పడి జీవితాన్ని చిత్తు చేసుకుంది. తమ తోటి వారిని నాశనం చేస్తున్న సినిమా వాళ్ళు ఎవరు? ఈ విషయంపై ఇప్పటికే ఉత్కంఠ పెరిగిపోయింది. ఇప్పటికి వెలుగు చూసిన పేర్ల ప్రకారం డ్రగ్ ర్యాకెట్ కేసులో టాలీవుడ్కు చెందిన 3 యువ హీరోలు, 4 నిర్మాతలు, 3 దర్శకులు, ఒక ఫైట్ మాస్టర్ ఉన్నారు. వీళ్ళందరికీ సిట్ నోటీసులు జారీ చేసింది. 6 రోజుల్లోగా తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు అధికారులు. ఈ కేసులో నిందితులు ఎవరైనా సరే అస్సలు వదిలిపెట్టేది లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇటు తెలుగు సినీ రంగంలో ఉలిక్కిపాటు మొదలైంది. టాలీవుడ్ లో 16 మంది ప్రముఖులకు నోటీసుల అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల అరెస్ట్ అయిన కెల్విన్, అతడి గ్యాంగ్ సభ్యుల విచారణ ఆధారంగా తెలంగాణ పోలీసులు జరిపిన సెల్ ఫోన్ విశ్లేషణలో సినీ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తెప్పించుకుని వాడుతున్న సినీ ప్రముఖులను గుర్తించారు. వారికి నోటీసులు కూడా పంపారు. సైకో ట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985లోని సెక్షన్ 67 కింద ఈ నోటీసులు పంపించారు. డ్రగ్స్ కేసులను విచారణ చేస్తున్న సిట్ ముందు 6 రోజుల్లోగా హాజరు కావాలని ఆదేశించారు. ఎక్కడి నుంచి ఎలా తెప్పించుకుంటున్నారు, ఏ రకాల డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారాన్నంతా తమ ముందు ఉంచాలని ఆదేశించారు. దీని ఆధారంగా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వాడినట్టు తేలితే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో 3 యువ హీరోలు, 4 నిర్మాతలు, 3 దర్శకులు, ఒక ఫైట్ మాస్టర్ సిట్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది ప్రముఖులున్నారు. వెండితెరతో పాటు బుల్లితెరకు కూడా డ్రగ్స్ మత్తు పాకినట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో బుల్లితెర ఈవెంట్ ఆర్గనైజర్ కూడా ఉన్నారు. అగ్ర హీరోల నుంచి అప్కమింగ్ ఆర్టిస్టుల వరకు డ్రగ్స్ వలయంలో చిక్కి శల్యమవుతున్నారు. డ్రగ్స్ మత్తులో చిత్తై ఆ తర్వాత సినిమా అవకాశాలు రాక ఆర్థికంగా చితికిపోతున్న వారు కూడా ఉన్నారు. అయితే నోటీసులు ఇచ్చిన వారి పేర్లు బయట పెట్టలేమన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. నిందితుల కాల్ డేటా ఆధారంగా వారిని గుర్తించినట్టు చెప్పారు ఆయన. విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ సెగ టాలీవుడ్ చిత్రసీమకు తాకడంతో పరిశ్రమ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో ఈ విష సంస్కృతిని కూకటి వేళ్లతో సహా పెకిలించాలని పిలుపునిచ్చారు ఇండస్ట్రీ పెద్దలు. తెలుగు చిత్ర పరిశ్రమకు పట్టిన డ్రగ్స్ జాడ్యం వదిలించడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కదిలి వచ్చింది. టాలీవుడ్ లో 10-15 మంది డ్రగ్గిస్టులు ఉన్నారని అంగీకరించింది. కానీ వారి వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. యంగ్ స్టార్స్ కి ఘాటైన వార్నింగ్ కూడా ఇచ్చారు నిర్మాత అల్లు అరవింద్. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. హెచ్చరిక ఏంటంటే యంగ్స్టర్స్ కి, యు ఆర్ ట్రాక్డ్ ఇన్ ఎవ్రీ వే అండ్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ లిస్ట్ ఆఫ్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్. స్పేర్ చేస్తున్నారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దీనికి మీరు, మీ కుటుంబం ఎంత బాధ్యత వహించి, మీ పెద్దలు ఎంత దీనిని ముందుకు తీసుకెళ్లి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు, లేకపోతే మీరు కంట్రోల్ చేసుకుంటారు. దీనికి సంబంధించి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, సినిమా ఇండస్ట్రీని ప్లస్ డ్రగ్స్ ఇష్యూ ఒక రకంగా
మొత్తం ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కలవరపడుతుంది. ఎవరు ఉన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మేము కేవలం 16 మందికి కాదు ఇంకా చాలామందికి ఇస్తామనే విషయాన్ని చెప్తున్నారు. అటువంటి సమయంలో ఇంకా ఎంతమంది ఈ డ్రగ్స్ బారిన పడ్డారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీ అంతా కూడా ఒక షాక్లో ఉంది. గతంలో చాలాసార్లు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పేర్లు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయన్న వార్తలు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా లిస్ట్ ఉంది, లిస్టు తమ దగ్గర ప్రిపేర్ అయింది, నోటీసులు ఇచ్చాం, వాళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వాళ్ళు రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా అక్కడ సిట్ కార్యాలయం ముందు సిట్ కార్యాలయంలో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అంతా చాలా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. దాదాపు ఈ 15 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఎంటైర్ డ్రగ్స్ ఆపరేషన్లో అరెస్ట్ అయినటువంటి నిందితుల సెల్ ఫోన్ డాటాలో ఉన్నటువంటి పేర్లు కావచ్చు, వాళ్ళ మెసేజెస్ కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కాల్ డాటాస్ ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలతో చర్చించిన తర్వాత మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితే ఉందో దాంతో కూడా చర్చించిన తర్వాతనే నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు 16 మందికి పైగా నోటీసులు వెళ్ళాయి. ఈరోజు సాయంత్రం కల్లా మరికొంతమందికి నోటీసులు వెళ్తాయనే విషయాన్ని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళంతా కూడా కెల్విన్తో పాటు నిన్నటి వరకు అరెస్ట్ అయిన 12 మంది కాల్ లిస్టులో ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా సంప్రదించారు, వీళ్ళు ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నారు, వీళ్ళు ఎందుకు ఆర్డర్ చేశారు, వీళ్ళు కేవలం వీళ్ళ కోసం ఆర్డర్ చేశారా లేకపోతే వీళ్ళ వెలకాన ఉన్నటువంటి మరికొంతమంది బడా హీరోల కోసం ఆర్డర్ చేశారనేది ప్రస్తుతం తేలాల్సి ఉంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారు. గతంలో అగ్ర హీరోగా పనిచేసి ఇప్పుడు అవకాశాలు రాక ఉన్నటువంటి ఒక హీరోతో పాటుగా అనేక మంది యంగ్ హీరోస్ ఫ్లాప్తో అంటే సినిమా ఫ్లాపులతో కొట్టుమిటాడుతున్నటువంటి హీరోలు ఉన్నారు. కొంతమంది ఒక ప్రముఖ హీరోకి డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అసిస్టెంట్గా డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నారు. అందరి పేర్లు బయట పెడతాం ఖచ్చితంగా, రేపు ఉదయం కల్లా కూడా అందరి పేర్లు బయటకు వస్తాయి. ఎందుకంటే కొంతమంది నోటీసులు ఇచ్చిన తర్వాత పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 హీరోలు నోటీసులు తమకు అందుతాయన్న సమాచారం తెలుసుకొని బ్యాంకాక్ వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళను సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు చెప్పి ఆపామని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఈ రకంగా 16 మందికి పైగా ఇచ్చాం, ఇంకా చాలా మందికి ఇస్తామనే విషయాన్ని అయితే చెప్తున్నారు. ఎవరు ఆ హీరోలు అదంతా కూడా డీటెయిల్స్ అన్ని బయట పెడతాం. ఖచ్చితంగా ఇదే ఆఫీస్కి విచారణకు పిలుస్తాం. 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎక్సైజ్ కార్యాలయానికి రావాలి. అక్కడే అన్ని విషయాలు కూడా సాక్ష్యాలతో సహా వాళ్ళకు చూపెడతాం. ఒకవేళ వాళ్ళు చెప్పిన విషయంతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అనే విషయాన్ని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ విజయ్. యువ హీరోలు, నటులు, టెక్నీషియన్లు డ్రగ్స్కి బానిసలుగా మారడం విచారకరమన్నారు హీరో శ్రీకాంత్. ఇకనైనా అలవాటు మానుకోకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే ఈ యంగ్స్టర్స్ కొన్ని పార్టీస్కి అలవాటు పడి ఎలా ఉంటుందో చూద్దాము అనేది దానికి బానిసలు అయిపోయి మెల్లగా దానికి ఒక్కొక్కరు స్టార్ట్ చేయడం జరిగింది. ఇండస్ట్రీ పీపుల్ కూడా ఉండొచ్చు, కానీ అందరూ కాదు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో వేల మంది ఉంటే కనుక దాంట్లో ఒక 5-6 మంది చేయగానే మొత్తం ఇండస్ట్రీ అంతా చేసింది అనుకోవద్దు. అంతకుముందు ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నా కూడా ఇక ముందు జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు మనకు హైదరాబాద్కి అనేది ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుని చెడగొట్టకుండా ప్రతి ఒక్క యంగ్స్టర్ ఆలోచించాలి. సినీ ఇండస్ట్రీలో కొంతమంది డ్రగ్స్ వలలో చిక్కుకున్న మాట వాస్తవమే అన్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. కేవలం 16 మంది ఇండస్ట్రీ ఇమేజ్, హైదరాబాద్ పరువు తీస్తున్నారన్నారు. డ్రగ్స్ మూలాన్ని కట్ చేయడమే దీనికి పరిష్కారంగా భావించి ప్రభుత్వం, పోలీసులతో పాటు సామాజిక బాధ్యతగా తాము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఆయన. అన్నిట్లో ముందుకుండే ఒక ఇండస్ట్రీలో ఇలాంటి కొన్ని నెగటివ్ పీపుల్ వల్ల we do not want a bad image for our industry. సప్లై చేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ పట్టుకోవాలా, మనలో చేసే వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలా, దట్ షుడ్ బి ది ఎయిమ్ అండ్ దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ ఈవిల్ విచ్ షుడ్ నాట్ హ్యాపన్ ఇన్ ఎనీ ఫ్యామిలీ, అండ్ వీ షుడ్ లుక్ ఎట్ దట్ at a very personal level. If one of our people are in this problem, how will we sort it out? Our sensitivity toti, we wish to take care of this problem and try and put an end to this.
కొకైన్. ఈ పేరు చెబితేనే టాలీవుడ్ ఇప్పుడు ఉలిక్కి పడుతుంది. బాక్స్ ఆఫీసును గెలిచి కొకైన్ ముందు యంగ్ హీరోలు ఓడిపోతున్నారు. ఎక్కడో కొలంబియా నుంచి కొకైన్ ఇండియాకి ఎలా వస్తుంది? కొకైన్లో ఎన్ని రకాలున్నాయి? ఈ ప్రమాదకర డ్రగ్ ఎలా తయారు చేస్తారు? సింథటిక్ కొకైన్ ఎలా మనుషుల ప్రాణాలు తీస్తుంది? కొకైన్ మత్తు మనుషుల్ని చిత్తు చేస్తుంది, మనుషుల్ని జీవచ్చవాల్లా మార్చేస్తుంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు లక్షలాది అభిమానుల్ని గెలుచుకున్న తారలు కొకైన్ ముందు ఓడిపోయారు. ఈ మత్తుకు బానిసలుగా మారిపోయారు. ప్రపంచంలో కొకైన్ కోసం యుద్ధాలే జరుగుతాయి. సౌత్ అమెరికాలో ఈ కిక్ కోసం డ్రగ్స్ గ్యాంగుల మధ్య పోరాటాలు సర్వసాధారణం. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను తారుమారు చేసే శక్తి ఈ కిక్కుకుంది. మరి ఈ కిక్కు ఎక్కడ తయారవుతుంది? ఎక్కడ దొరుకుతుంది? కొకైన్ ఎలా తయారు చేస్తారు? సౌత్ అమెరికాలోని కొలంబియా, పెరు, బొలివియాల్లోని దట్టమైన అడవుల్లో కోకా పంట పండుతుంది. కోకా చెట్ల ఆకుల నుంచే కొకైన్ తయారవుతోంది. టెక్నికల్ గా చెప్పాలంటే కోకా ఆకుల్లోని ఆల్కలాయిడ్ నే కొకైన్. కోకో ప్లాంట్స్ లో 200 రకాలున్నాయి. అయితే వాటిలో 2 జాతుల చెట్లలో మాత్రమే కొకైన్ కంటెంట్ ఉంటుంది. దాన్ని రిఫైన్ చేసి కొకైన్ తయారు చేస్తారు. దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో ఆ 2 రకాల కోకా చెట్లు పెరుగుతాయి. దాదాపు 8000 ఏళ్లుగా కొకైన్ పండిస్తున్నారు. ఉత్సవాల సమయంలో కొకైన్ ఆకులను నమిలేవారు అప్పటి సౌత్ అమెరికాలోని గిరిజన తెగలు. కొకైన్ ఎలా తయారు చేస్తారు? ఇందులో 3 దశలున్నాయి. మొదటి దశలో కోకా చెట్ల నుంచి ఆకులను కోసి ఎండబెడతారు. తర్వాత కోకా పేస్ట్గా చేస్తారు. సాల్వెంట్ కిరోసిన్తో గాని లేదా యాసిడ్తో గాని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. రెండో దశ కొకైన్ ప్రొడక్షన్. అంటే కోకా పేస్ట్ను కొకైన్ బేస్గా మారుస్తారన్నమాట. ఇందుకోసం పొటాషియం పర్మాంగనేట్, డైల్యూట్ అమ్మోనియా వాడతారు. ఇక మూడోది హైడ్రోక్లోరైడ్ దశ. ప్యూర్ కొకైన్ తయారీలో ఇది చివరి దశ. కొకైన్ బేస్ను హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ఫిల్టర్ చేసి 80 నుంచి 97% స్వచ్ఛమైన కొకైన్ డ్రగ్ తయారు చేస్తారు. అయితే ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ల్యాబ్స్ లో సింథటిక్ కొకైన్ తయారు చేస్తున్నారు. అమినో ఆమ్లాలు, ఆల్కహాల్స్ తో తయారవుతున్న సింథటిక్ కొకైన్ చాలా ప్రమాదకరమైంది, ప్రాణాంతకరమైంది. వీటిని వాడటం అంటే సావుకు దగ్గర అవ్వటమే. కొకైన్ చాలా రూపాల్లో వాడతారు. పౌడర్, లిక్విడ్, ప్రీబేస్, బేకింగ్ సోడా కలిపిన క్రిస్టల్, ఇలా చాలా రకాలుగా ఈ మత్తులో మునిగి తేలుతారు. ఇండియాలో కొకైన్ సప్లై 670% పెరిగిందంటే మన దేశంలో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ రిపోర్టు ప్రకారం 1 గ్రాము కొకైన్ 3000 నుంచి 5000 వరకు కొంటున్నారు యూత్. నార్కోటిక్ పదార్థాల్లోని అత్యంత ఖరీదైన డ్రగ్ ఇది. ఇండియాలో కొకైన్ స్మగ్లింగ్ కు ముంబై ల్యాండింగ్ హబ్. ఇక్కడి నుంచే కొకైన్ కన్సైన్మెంట్లు రోడ్లు, వాయు, జలమార్గాల ద్వారా దేశమంతా అక్రమ రవాణా జరుగుతుంది. సాధారణంగా కొకైన్ స్మగ్లింగ్ లో నైజీరియన్ గ్యాంగులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్, అర్జెంటీనా, బ్రెజిల్, సౌత్ అమెరికాల నుంచి కూడా కొకైన్ స్మగ్లింగ్ జరుగుతోంది. కొకైన్ ఎలా చేరుతోంది? సాధారణంగా కాస్మెటిక్స్, బుక్స్, బట్టల పార్సిళ్లలో డ్రగ్స్ వాడుతున్న వారికి చేరుతోంది. ఇప్పుడు ఎల్ఎస్డి వంటి లిక్విడ్ రూపంలో చిన్నపిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా కెల్విన్ గ్యాంగ్ ఎల్ఎస్డి రూపంలోనే స్కూల్ పిల్లలకు డ్రగ్స్ చేరవేస్తూ దొరికిపోయింది. ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే చాక్లెట్లలో కూడా డ్రగ్ జెల్ పెట్టి పిల్లలకు అలవాటు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.